హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ పీజీడీబీఎఫ్ అని మనకి నోటిఫికేషన్స్తో పాటు ఇవి కూడా వస్తాయి. పీజీడీబీఎఫ్ నోటిఫికేషన్స్ బ్యాంక్ ఎగ్జామ్స్లో మనం ఎక్కువగా చూస్తాం. కోర్స్ ఇది బ్యాంక్ ఎగ్జామ్ గురించే. దీని గురించి మనం ఇన్డెప్త్గా ఒకసారి మనం చూద్దాము. దీంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఓకే, మనం ఎంత ఫీజు పే చేయాలి, మనకి స్టైఫండ్ ఎంత వస్తుంది, అసలు జాబ్ సెక్యూరిటీ ఎంతవరకు ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ పీజీడీబీఎఫ్ మీనింగ్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. ఓకే, మనకి డిగ్రీతో పాటు ఇది కూడా ఒక డిగ్రీ లాంటిదే, బట్ ఇది 1 year కోర్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ 1 year కోర్స్లో మనకి ఏం జరిగిద్ది అంటే సేమ్ టు సేమ్ మనం ఒక కాలేజ్లో జాయిన్ అయినట్టే ఉంటుంది. మనకి అక్కడ హాస్టల్ ఫెసిలిటీ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మనకి సేమ్ మార్నింగ్ లేచి మనం క్లాస్ రూమ్కి వెళ్ళాలి. ఓకే, 6 months క్లాసెస్ ఉంటాయి ఓన్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ మీద. ఓకే, మీకు ఎలా ఉంటుందంటే మీరు ఒక బ్యాంకింగ్లో డిప్ అయి లేచినట్టు ఉంటుంది అనమాట. ఓకే, బ్యాంకింగ్ అనేది ఒక సముద్రం అయితే మీరు లోపలికి వెళ్తున్నట్టు ఉండిద్ది. సో అట్లా మిమ్మల్ని ముంచి లేపుతారనమాట. ఒక 2 months ఏమో ఇంటర్న్షిప్ ఉంటుంది. ఒక 4 months ఏమో మనకి ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ అసలు ఫీ అండ్ స్టైఫండ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ అసలు ఎలా ఇస్తారు స్టైఫండ్ అంటే, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు తెలిసిన అతను, ఐడిబిఐ తెలుసు కదా మీకు, ఐడిబిఐ పీజీడీబీఎఫ్లో జాయిన్ అయ్యాడు. ఓకే, తను బెంగళూరు సంథింగ్ అక్కడ మణిపాల్ ఇన్స్టిట్యూషన్ ఏదో సంథింగ్ ఉందంట. సో అక్కడ తను ఉన్నాడు. సో తను చెప్పిన దాని ప్రకారం అయితే ఎంత వస్తున్నాయి అని నేను అడిగితే 15K అన్నాడు స్టైఫండ్. బట్ నేను ఆన్లైన్లో సెర్చ్ చేసి ఓకే అసలు దీని గురించి ఇన్డెప్త్గా తెలుసుకున్నప్పుడు క్లాసెస్ ఉన్నప్పటి వరకు 5,000 అండ్ ట్రైనింగ్ మనకి ఇంటర్న్షిప్ అండ్ ట్రైనింగ్కి వెళ్తాం కదా, సో అప్పుడు 15,000 ఇస్తారు అని ఉంది. బట్ ఏది నమ్మాలి, ఒకవేళ తనే ఏదైనా అటు ఇటు చెప్పుండొచ్చు, ఐ డోంట్ నో. బట్ ఇదైతే ఆన్లైన్లో ఉంది. ఓకే, మనకి వెళ్తే కానీ తెలియదు. ఓకే, ఇక్కడ ఈ ఆన్లైన్లో నాకు ఇంకోటి తెలిసింది ఏంటంటే ఇది ఒక ఫీ కట్టాలి మనం. ఓకే, ఈ 1 year కోర్స్కి 3 lakh వరకు వీళ్ళు ఛార్జ్ చేస్తారంట. అండ్ ఈ 3 lakh ఏంటంటే మనకు వాళ్ళే ఒక ఎడ్యుకేషన్ లోన్ అనేది ఇస్తారు. ఓకే, ఎడ్యుకేషన్ లోన్ కింద ఇచ్చి మళ్ళీ వాళ్ళే రికవర్ చేస్తారు మన దగ్గర. ఓకే, రికవర్ మీన్స్ వన్స్ 1 year తర్వాత నీకు డెఫినెట్ జాబ్ వస్తుంది. ఓకే, ఇక్కడ పీజీడీబీఎఫ్ గురించే మనం మాట్లాడుకుంటే ఐ మీన్ ఇన్ ఐడిబిఐ ఓకే మనకి జామ్గా తీసుకుంటారు నిన్ను. ఓకే, జామ్ అంటే తెలుసు కదా, జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, పీజీడీబీఎఫ్ అని ఉంటుంది. ఓకే, వన్స్ నువ్వు ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఎగ్జామ్ క్లాసెస్ ఐ మీన్ క్లాస్ రూమ్లో క్లాసెస్ పూర్తి చేసుకొని మీరు మీ కోర్స్ మొత్తం ఫినిష్ చేసుకుంటే నువ్వు జామ్ గ్రేడ్ ఓ తెలుసు కదా ఇది. ఓకే, జామ్ గ్రేడ్ ఓగా తీసుకుంటారు నేను. మీకు ఇది శాలరీ సేమ్ 50,000 వరకు ఉంటుంది. అండ్ వీళ్ళే మళ్ళీ రికవర్ చేసుకుంటారంట ఆ 50,000లో నుంచి. ఎందుకంటే సేమ్ బ్యాంక్ ఇచ్చేది కాబట్టి వాళ్ళే దాన్ని రికవర్ చేసుకుంటారు. ఓకే, సో ఇబ్బంది ఏమి ఉండదు. బట్ 3 lakh ఫీ. ఓకే, అది నాకు ఒకటి ఈ 3 lakh ఫీ అనేది నాకు కొంచెం కాన్గా అనిపించింది. బట్ ఎట్ ద సేమ్ టైం ఇట్లా ఆలోచించండి, మనకి ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ వస్తుందో లేదో తెలీదు. ఏదో ఒకటి అట్లీస్ట్ మనం కొంచెం జాయిన్ అయితే 1 year తర్వాత జాబ్ వస్తుంది పక్కా, అది 100%. ఓకే, ఇందులో మీరు జాయిన్ అయితే మీకు 100% జాబ్ కన్ఫర్మ్. ఓకే వస్తుంది జాబు. ఓకే, ఇట్లా ఆలోచిస్తే మనం ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే అట్లీస్ట్ జాబ్ అయితే వస్తుంది ఎండ్ ఆఫ్ ద డే, అన్ఎంప్లాయిడ్గా మిగిలిపోకుండా. సో ఎస్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ అట్లా ఆలోచిస్తే. బట్ ఇట్లా మనకి 3 lakh కట్టాలి స్టైఫండ్, 1 year టైం వేస్ట్. ఈ 1 year ఏదో మనం ఇక్కడే ప్రిపేర్ అయితే ఇన్డెప్త్గా ఐ మీన్ కొంచెం కాన్సన్ట్రేట్గా బయట ఐబీపీఎస్లో కొట్టేసుకోవచ్చు. సో ఇట్లా ఆలోచిస్తే ఇది కూడా మనకి కరెక్టే అనిపిస్తుంది. బట్ హ్యావింగ్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఓకే, ఇది నేను ఎప్పుడు నమ్ముతాను. మన దగ్గర ఏదో ఒకటి ఉండి ఐ మీన్ ఏదో ఒకటి ఉండటం కన్నా, ఏం లేకపోవటం కన్నా కూడా ఏదో ఒకటి ఉండటం మన చేతిలో అనేది
ఈరోజు ఉన్న సిచ్యువేషన్ లైక్ అన్ఎంప్లాయ్మెంట్, రెసిషన్, ఓకే, ఇట్లాంటివన్నీ మనం కన్సిడర్ చేస్తే ఎస్ ఇట్ ఈస్ గుడ్. బట్ ఇక్కడ మనం వీటికి ఈ స్టైఫండ్ దగ్గర అండ్ 5,000 పర్ మంత్ వాళ్ళు ఇవ్వటము, మనం అక్కడే ఉండి క్లాసెస్ మళ్ళీ వెళ్ళటము, సో ఇవన్నీ కొంచెం తప్పదు. ఓకే, బట్ మనకు అక్కడ పీజీడీబీఎఫ్లో ఏం నేర్పిస్తారంటే నీకు ఫస్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్తో పాటు మీకు అసలు ఎలా బిహేవ్ చేయాలి, ఒక బ్యాంకర్ బయట ఎలా అయితే బయట ఎలా ఉండాలో, ఓకే, మొత్తం ఇక్కడే మీకు ప్యూర్ ఇంగ్లీష్ నేర్పిస్తారు. ఓకే, ఎవ్రీథింగ్ అసలు మీ వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ థింకింగే మారిపోద్ది అక్కడ. ఓకే, సో ఇట్లాంటివన్నీ మీకు అక్కడ నేర్పిస్తారనమాట. అండ్ ఇదే నాకు అనిపించింది, ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ దోస్ అంటే ఇంకా మనకి అయిపోయింది, ఇది లేదు, సో ఇట్లా ఆలోచించే పని అయితే 1 year తర్వాత ఎట్లా జాబ్ వస్తుంది, పర్లేదు ప్రైవేట్ అనుకుంటే ఓకే. ఇందులో మళ్ళీ ఈ వర్డ్ ఉంటాయి, ఇందులో మనకి వీళ్ళు కూడా పెడతారు కొంతమంది. ఐ థింక్ సిబిఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టింది ఇలాంటివి. ఇంకా వేరేవైతే నేను చూడలేదు, కానీ ఈ ఐడిబిఐ ఇలాంటివి చేస్తుంది. ఓకే, ఐడిబిఐ ఇలాంటి పీజీడీబీఎఫ్ మనకి సపరేట్ నోటిఫికేషన్ మళ్ళీ రాబోతుంది. ఓకే, ఇట్లాంటివి ఇస్తుంది అనమాట. అండ్ ఇంకా మీకు ఒకవేళ నేనేమన్నా మిస్ చేసిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, ఒకవేళ మీకు తెలిసిన ఇంకా ఏదైనా పాయింట్స్ ఉన్నాయా, అవి కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా ఒకవేళ తెలుసుకుంటాను. ఎవరైనా తెలియకపోతే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ బెస్ట్. బట్ ఎట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ అంటే 1 year మనం ఏంటంటే ఇక అన్నిటికీ తట్టుకొని ఉండాలి, బయటికి రావడానికి ఉండదు. దే విల్ నాట్ పర్మిట్ యూ టు గో అవుట్ సైడ్. హాస్టల్ మొత్తం లోపలే ఉంటుంది. ఓకే, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి దేర్. And yeah, that's it. That's all of the video. Thank you for watching.